తిరుమల తరహాలోనే తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్ని రకాల ఏర్పాట్లను చేయడమే కాక టీటీడీ ఈఓ సైతం మార్గమధ్యంలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుచానూరు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు చేయడమే కాక శోభాయమానంగా విద్యుత్ దీప అలంకరణ చేసి భక్తులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దింది. అదే కాకుండా ట్రయల్ రన్ అంటే తిరుమల నుంచి తిరుచానూరుకు స్వామివారి అమ్మవారి సేవను సమర్పించే క్రమంలోనే ట్రయల్ రన్ కూడా నిర్వహించినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుగుతాయి, గతంలో కన్నా ఈసారి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు ఘనంగా చేపట్టిన క్రమంలోనే ఈ బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి వాహన సేవలు నిర్వహిస్తున్నారు, ఎలాంటి అలంకరణలు చేపడతారు అనేసి తెలుసుకునేందుకు మనతో పాటు ఆ అమ్మవారి ఆలయ అర్చకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. స్వామి నమస్తే. ఇవాళ అలంకరణలు అంటే అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి, వాటిలో వాహన సేవలు ఎన్ని రకాలు, ఇంకోటి ఏంటంటే అలంకరణలు గతంలో కన్నా కూడా ఈసారి భారీ ఎత్తున చేపడుతున్నాం అని చెప్పేసి అలంకరణకి ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పేసి టీటీడీ అధికారులు అయితే పేర్కొన్నారు. అది ఎలా జరుగుతుంది, ఏంటి, ఎలా ఉత్సవాలు నిర్వహించబోతారు? ఓం శ్రీ పద్మావతి దేవి నమః. ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో బహుళ ద్వాదశి నాడు మనకు ఒక అమ్మవారికి ప్రారంభమై అమ్మవారికి ధ్వజారోహణంతో ప్రారంభమై 9 రోజులుగా పాంచరాత్ర ఆగమసారముగా ఈ యొక్క నవదిన సంకల్పంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరగడం అనవాయితీ. ప్రపంచంలో ఎక్కడా లేని విధముగా సాక్షాత్ మహాలక్ష్మికి ఒక్క తిరుచానూరు గ్రామంలోనే ఈ యొక్క అమ్మవారికి బ్రహ్మోత్సవాలు చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ధ్వజారోహణం నుంచి ధ్వజ అవరోహణ వరకు 9 రోజులు ప్రతిరోజు ఉదయము సాయంకాలము 2 పూటల వాహనములు ఉంటుంది. విశేషముగా అలంకారాలు కూడా అద్భుతమైనటువంటి ప్రతి సంవత్సరము పోయి సంవత్సరానికన్నా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా కూడా అలంకారం చేస్తూ ఉన్నాము. మరియు విశేషముగా 5వ రోజు ముఖ్యముగా కొండ మీద 5వ రోజు ఎట్లయితే గజవాహనము గరుడ వాహనం ఉంటుందో అదే విధముగా ఇక్కడ అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి గజవాహనము 5వ రోజు ప్రారంభమవుతుంది. అదే విధముగా 6వ రోజు గరుడ సేవ, మళ్ళా సాయంకాలం రోజు స్వర్ణరథము ఉంటుంది. అదే విధముగా 9వ రోజు అమ్మవారికి మహారథము ఊరేగింపు జరుగును. ముఖ్యముగా అమ్మవారికి పుట్టినరోజు అనేటువంటి శుక్రవారం నాడు ఈ సంవత్సరం విశేషమేమనగా మామూలుగా మిగతా రోజుల్లో వస్తుంది. ఈ సంవత్సరం విశేషంగా అమ్మవారు పుట్టినరోజు అయినటువంటి శుక్రవారం నాడు పంచమీ తిథి రోజు అమ్మవారు ఉత్తరాషాఢ నక్షత్రం అన్నీ కలిసి ఈ సంవత్సరం విశేషముగా ఉద్భవించిన రోజు వచ్చింది. కాబట్టి ఈ యొక్క చాలా సంవత్సరాల తర్వాత ఈ మామూలుగా వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం చాలా విశేషమైనటువంటి సుదినం. ఆ రోజు స్వామివారి దగ్గర నుంచి చీరా తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించి ఆ రోజు ఈ పద్మ సరోవరంలో మునిగిన ఎడల ఎటువంటి మనలో ఉండేటువంటి పాపాలన్నీ నశించిపోయి పునర్జన్మ లేకుండా అమ్మవారు అనుగ్రహం ఇస్తుంది. కావున మరియు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క ప్రశాంతమైనటువంటి దర్శన భాగ్యము మరియు ప్రసాద వితరణ తీర్థప్రసాద వినియోగము అన్నీ ప్రశాంతంగా చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా విరివిగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ఉదయము సాయంకాలము పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. అలాగే అమ్మవారి చివరి రోజు పంచమి చక్రస్నానం రోజున ఏర్పాట్లన్నీ కూడా ఈఓ స్వయంగా పరిశీలించారు. ప్రధానంగా లక్షలాది మంది భక్తులు పంచమి తీర్థ స్నాన చక్ర మహోత్సవంలో పాల్గొంటారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించి సౌకర్యాలు మెరుగుపరిచేలా, అంటే గతంలో ట్రాఫిక్ సమస్య ఇలాంటివి ఉత్పన్నమయ్యేది, అలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండేట్టుగా ఊరేగింపు క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్ల ఏర్పాటు, అలాగే ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తూ దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సైతం ఏర్పాటు చేసేలా అటు ఎస్పీ ఇటు టీటీడీ అధికారులందరూ కూడా సమాలోచన చేసి ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ నెల 28వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు దాదాపు 9 రోజుల పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తిరుమల తరహాలోనే తిరుచానూరు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.